ఫుడ్ మందులు అన్ని నేను పంపిస్తాను, అమ్మ పెడతారు, నువ్వు తినాలి, బలం తెచ్చుకోవాలి, హైదరాబాద్ రావాలి, మనం కలుస్తాం. చెప్పు వస్తావా, వెళ్తావా సార్ దగ్గరికి? చెప్పు. రిపోర్ట్స్ అన్ని కూడా పంపించారు ఇక్కడ డాక్టర్స్ కి, చూస్తున్నారు. మిమ్మల్ని చూస్తే కానీ తను రోజు గడవలేకుండా అయిపోయింది సార్. ఎంత వైద్యం ఉన్నా కూడా ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వీడియోలో కూడా ఒక తల్లిగా నా ప్రతి పని మీ వీడియోలతో మీ పాటలతోనే జరుగుతుందండి. నాకు మెడిసిన్ వేసేస్తున్నాను కానీ ఉపయోగం ఏముందండి, ఎక్కడో అలా చూస్తూ ఉంటుందండి. టిఫిన్ తినకపోతే మెడిసిన్ వేసుకున్నా వేస్ట్ అయిపోతుందండి. నిజంగా శశి చాలా అదృష్టవంతురాలండి, ఎందుకంటే నా కొడుకుని పుట్టింది మిమ్మల్ని చూసి అదృష్టం మాకు కూడా వచ్చిందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కలిస్తే నా పాప ఇంకా ఇంకా బెటర్ అయిపోద్దండి సార్. 100% అంతా బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. శశి మాట్లాడు, మాట్లాడు. కళ్ళజోడు పంపిస్తారంట, పంపించమని సార్ని మేము పట్టుకుని వచ్చేస్తాం. నీ గురించి పంపించాలండి సారు, అలా చెప్పినండి తెచ్చేస్తాం. శశి ఇంకా నువ్వు కళ అనుకుంటున్నావా? ఇలా చేయి చూపించు. తింటానని మాట సార్ చెప్పు, ఇలా చెప్తావు కదా, ఇలా చెప్తావు కదా, తింటానని చెప్పు. నువ్వు తినేసి బలంగా ఉంటే సార్ దగ్గరికి మేము తీసుకెళ్తాం. తింటే సార్ రమ్మన్నారు కదా, వెళ్దాం. వస్తానని చెప్పు, చెప్పు వస్తానని చెప్పు. ఇలా అరుణ్ బాబు పుణ్యమంట మొత్తం మీద ఎలాగైతే ఫ్యాన్స్ పుణ్యమంట మొత్తం మీద వీడియో కాల్ చేసి ఈ విషయం మాత్రం మీ వరకు తెచ్చి ఫ్యాన్స్ అందరూ కూడా అరుణ్ బాబు వీడియో బాగా వైరల్ చేయడం, ఎక్కడెక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా మా దగ్గరకు వచ్చారండి. అందరూ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు సార్. మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని అందరూ రిసీవ్ చేసుకున్నారు సార్. మీ మీద అభిమానం వల్ల నాకు ఎవ్వరూ లేరు అనుకున్నాను సార్. పాప మిమ్మల్ని అభిమానించడం వల్ల ఎంత అదృష్టం నాకు వచ్చింది సార్. నిజంగానే మా కుటుంబాన్ని అయితే నిజంగా ఆరోగ్యపరంగా అయితే ఈ అమ్మాయి ఖచ్చితంగా మెడిసిన్ వేసుకుంటున్నప్పటికీ కూడా మీ ఆలోచనలతో ఉండిపోవడం అన్నదే పద్దాగా ఎంత తన మైండ్ తప్పిందామన్నా కూడా అసలు అవుతలేదండి నాకు. ఆయన ఎందుకు వస్తారు అమ్మా, ఆయన ఎందుకు వస్తారు, మనం ఆశపడకూడదమ్మా అన్న కూడా వస్తారు. రామ్ సారు వస్తారు, ఎందుకు రారు? రామ్ పోతినేని అనాలి, రామ్ పోతినేని సార్. ఎవరిని ఏకవచనంగా పిల్లనివ్వదండి అసలు. ఎంత ఇష్టం అంటే ఇంకా బెడ్ రీడ్ అయిపోవడం వల్ల బాగా ఇంకా మీ మీద ఇంకా నడకంతా ఇంకా మీ మీద బేస్ అయిపోయిందండి. నిన్న కూడా వీల్ చేయరు. బయటగా ఉంటారంట సార్ మీరు బాగా తెల్లగా ఉంటారు సార్. మీ డూపని చూపిస్తున్నాను సార్. మీ ఫ్యాన్స్ అందరూ మీలా ఇది పెంచుకోవడం వల్ల, గడ్డం కూడా పెంచుకోవడం వల్ల ప్రతి ఒక్కరినే మీరు అనుకునే చూసేస్తుంది సార్. మీ ఫ్యాన్స్ ని మీలో చూసేసుకుంటుంది సార్. కానీ నేనే రామ్ అంటే కాదు, నా రామ్ సార్ తెల్లగా వైట్ గా ఉంటారని చెప్తుంది సార్. అందరికీ వైట్ గా ఉంటారంటండి. మీ ఫ్యాన్స్ కూడా మేము వెళ్ళిన తర్వాత వీడియో వైరల్ అయిన తర్వాత మీ ఫ్యాన్స్ కూడా చాలా మంది వచ్చారు సార్. మీ ఫ్యాన్స్ పరంగా కూడా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్.